అబ్బబ్బా! ఈ పిల్లగాడు ఉన్నాడు చూడండి. ఈ పిల్లగాడో, పిడుగో అసలు అర్థం కాదు నాకైతే నిజంగా. మా ఇంట్లోనే ఇట్లున్నారా? అసలు మీ ఇంట్లో కూడా ఇట్లున్నారా చిన్నోళ్ళు? నాకైతే అర్థం కావట్లేదు. వీడున్నాడు చూడండి. వీడి మైండ్ సెట్ ఎప్పుడు ఎట్లుంటుందో వాడికే తెలవదు. వాడి మైండ్‌లో పురుగులున్నాయో ఏమో కూడా అర్థం కాదు నాకు. వాడు ఎప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తాడో వానికే తెలవదు అసలు. ఇగో ఇప్పుడు చూడండి వాడు పడుకున్నాడు. వాడు పడుకున్నోడిని వీడు గెలుకుతాండు. వాడు ఫైటింగ్‌కి ఏమన్నా వస్తాడేమో అని. వాడు సైలెంట్‌గా ఉండేసరికి మళ్ళీ వీడు సైలెంట్ అయ్యిండు. మళ్ళీ లేసి రౌండ్‌లేస్తాండు. వాడేమన్నా లొల్లికొత్తాడేమో అని. అయినా వాడు సైలెంట్‌గా టీవీ చూస్తాండు. ఇక ఇట్లా లాభం లేదని చెప్పేసి మళ్ళీ వచ్చి వాని పక్కకే పడుకున్నాడు. ఫైటింగ్ కుదిరేలా లేదని. వీడు అసలు ఎందుకు ఇట్లా చేస్తాడో అర్థం కాదు. అసలు ఇంట్లో కూడా ఒక్క దగ్గర కూర్చోడు. చదిరిందే చదువుతాడు, తీసిందే తీస్తాడు. వద్దురా అంటే వినడు. నన్ను ఎవరైనా అడిగేది ఒకటే ప్రశ్న, ఎవరైనా సరే వీడితో ఎట్లా ఎగుతానమ్మా నువ్వు అని. ఎట్లా ఎగుతాను అని అంటే ఏగే నాకే తెలుస్తుంది వాడు ఎంత టార్చర్ చేస్తాడో, వాడు ఎంత టార్చర్ కాడో. అండ్ మా చిన్నోడి దగ్గర నాకు నచ్చేది ఒక్కటే ఒక విషయం, అదేంటో తెలుసా? ఎవరైనా సరే వాళ్ళు కొత్తగా పరిచయం అయినా సరే వాళ్ళతో తొందరగా కలిసిపోతాడు వీడు. వాడి దగ్గర నాకు నచ్చేది ఒక్కటే ఒక విషయము, వాడు తొందరగా కలిసిపోవడము. అండ్ మా పెద్దోడు అయితే చాలా సైలెంట్. వాడు సైలెంట్గా ఉంటాడు కదా అని ఇంకా వీడు ఓవర్ చేస్తూ ఉంటాడు, వాడిని గెలుకుతూ ఉంటాడు ఫైటింగ్ కోసము. వాడేమో సైలెంట్గా ఉంటాడు. వాడితో తనులు నేర్పించుకొని వీడేమో ఏడుతాడు, మమ్మీ నన్ను కొట్టిండని పెద్దోడు. అసలు మీ ఇంట్లో కూడా ఇట్లనే చేస్తారా చిన్నపిల్లలు? నిజంగా పెద్దోడు అయితే మస్తు సైలెంట్. నాకు ఒక్కొక్కసారి తలుచుకుంటే ఏడిపోతుంది అసలు. మేము ఇట్లనే చేసినామా చిన్నతనంలో? మా అమ్మని ఇంత టార్చర్ చేసినామా? మా అమ్మ ఇంత ఇబ్బంది పడ్డదా మా వల్ల అని చెప్పేసి. ఈ చిన్నోడు ఉన్నాడు చూడు, వాడైతే దేంట్లో కాంప్రమైజ్ కాడు అసలు. తిండి విషయంలోనైనా దేంట్లోనైనా ఫస్ట్ ఉండాలని చూస్తాడు, లేకపోతే వాడికన్నా ఎక్కువ పెట్టాలా, ఎక్కువ తినాలా అని చూస్తాడు వాడైతే. నిజంగా దేంట్లో అంటే దేంట్లో కాంప్రమైజ్ కాడు. వాడినైతే కొట్టి మరీ సాధిస్తాడు వీడు. ఇక వీడితో ఇట్లా కాదని స్కూల్కి పంపిస్తే ఆ స్కూల్లో కూడా వీడు ఉండేది ఆఫ్టర్నూన్ వరకు, అంటే ఆఫ్టర్నూన్ వరకే వీడికి లంచ్ అట స్కూల్కే తీసుకుపోయి పెట్టాలంట. అరే పక్కనే కదరా స్కూల్, ఇంటికి వచ్చి తినరా అంటే తినడట, స్కూల్కే తీసుకుపోయి పెట్టాలి. సరే అక్కడైనా సరిగ్గా కూర్చొని అందరిలా తింటారంటే అందరిలా కూర్చొని తినడట. నిల్చుని ఆగమాగం చేసుకుంటా, మట్టి పోసుకుంటా. అందరి పిల్లలా ఉండరు వీళ్ళు. వీళ్ళు స్పెషల్. మళ్ళీ వీళ్ళు ఏ టీచర్కి భయపడరు, ఏ ఆయమ్మకి భయపడరు. అండ్ ఫస్ట్ నాకే భయపడరు, ఇంకా వాళ్ళకేం భయపడతారు? ఇగో మీ ఇంట్లో కూడా ఇలాంటి చిచ్చర పిడుగులు ఉన్నారా? ఉంటే మాత్రం కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.